నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు వివాహాలు కొంచెం లేట్ గానే జరుగుతున్నాయి. సో అందులో ఇంకా ఏంటంటే కొంతమందికి అసలు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరవు, రకరకాల కారణాలు అవ్వచ్చు. ఇది అబ్బాయిలు ఫేస్ చేస్తున్నారు, అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు. జనరల్ గా ఒక్కళ్ళే అని చెప్పడానికి ఏం లేదు. సో అలా వివాహ సంబంధాలు కుదరట్లేదు అని బాధపడే వాళ్ళకి మీరు ఎటువంటి పరిహారాలు పాటించమని చెప్తారు? తప్పకుండా అమ్మా. అందరికీ నమస్కారం అమ్మా. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు అన్నది కరెక్టే. ఇది వరకు 14, 15, 20 సంవత్సరాలకే వివాహాలు అయిపోయేవి. 30 సంవత్సరాలకి పిల్లలు అంతా సెటిల్ అయిపోయారు. ఇవాళ సరే చదువుతో పాటు అన్ని వచ్చాయి, చదువుకుంటున్నారు అందరూ. ఎంత మంచి విషయం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా రేపు ఎలా ఉంటుందో తెలియదు, అన్సర్టనిటీ. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే రేపు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది వారి జీవితంలో. కానీ ఏంటంటే ఇక్కడ హాస్యాస్పదము ఒక వింత ఏమిటంటే అదే పెద్ద సమస్య. 35, 40 వచ్చేదాకా ఆడపిల్లలు చేసుకోవటం లేదు, మగపిల్లలు చేసుకోవటం లేదు. మేము ఇంకా ఇల్లు కొనాలి, కార్లు కొనాలి, జీవితంలో స్థిరపడాలి, సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం, పోస్ట్పోన్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. ఈ మాటకి నాకు అర్థం ఏంటో తెలియటం లేదు. ఒక ఇంత ఆశ్చర్యం, నవ్వు కూడా వస్తుందమ్మా. సెటిల్ అంటే ఎక్కడికి, అది ఒక లిమిట్ ఉంటుంది కదా. ఎవరికైనా ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి, తప్పు లేదు. ఇప్పుడు గత కాలంతో పోలిస్తే ఇప్పుడు ఖర్చులు అన్ని పెరిగాయి. ఒకళ్ళకి ఇద్దరు ఉద్యోగం చేస్తే మనం గడవని పరిస్థితి ఉంది. కాబట్టి కానీ సెటిల్ అవటం అనే ఆ సెటిల్ కి ఎక్కడ ఫుల్ స్టాప్, అది ఎక్కడ అంతం అనేది ఉండదు. అది అన్ని కామానే వస్తూ ఉంటుంది. ఇల్లు కొన్నాను, ఫ్లాట్ తీసుకుంటాను, మళ్ళీ కార్ తీసుకోవాలి, లేదా ఫారెన్ వెళ్ళి వస్తాను, లేదా అక్కడ వాళ్ళని చేసుకుందాం. తప్పు లేదు ఆలోచన. కానీ ఒక ఇంత దీనివల్ల మంచి వయసులో చేసుకోవాల్సింది, మంచి వయసులో మనం ఏదైతే అంటే ఇది తప్పు మాట అని కాదు, ఏదైతే మనం మంచి సమయానికి జరగాలో అవన్నీ జరగాలి. అంటే జీవితంలో అది ముఖ్యం కదండి. దీన్ని పోస్ట్పోన్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడో అంటే అది కరెక్ట్ కాదు కదా. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ఏమి చూడలేము, ఏమి ఎంజాయ్ చేయలేము, ఎటైనా వెళ్ళలేము. ఇక దాని తర్వాత సంతాన సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్న పెద్ద సమస్యలల్లా వివాహము, సంతానము, అయిన తర్వాత విడిపోవడం, కోర్టు సమస్యలు, ఇవే ప్రస్తుతం మన భారతదేశంలో చాలా ఎక్కువైపోయినాయి. ముందుగా మనం చూసుకుంటే అమ్మా కొన్ని దోషాలు ప్రతి జాతకంలోనూ ఉంటాయి. జాతకంలో దోషం లేకుండా ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఉన్నవి 9 గ్రహాలు, అవే తిరుగుతూ ఉంటాయి. 12 లగ్నాలు, 12 రాసులు. కాబట్టి ఎక్కడ ఏది ఉంది ఏమిటి దానికి అనుగుణంగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మీరు అడిగింది వివాహం ఎందుకు లేట్ అవుతోంది అంటే, ఆడవారికైనా మగవారికైనా సప్తమాధిపతిని చూడాలి మనం. లగ్నం మనం అయితే సప్తమాధిపతి ఆపోజిట్ జెండర్. కాబట్టి ఆ అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి. కాబట్టి ఆ సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, ముఖ్యంగా శుభగ్రహంగా ఉందా, పాపగ్రహంగా ఉందా, లేదా పాపకత్తిరిలో అంటే 2 పాపగ్రహాల మధ్యన, రవి రాహు 2 పాపగ్రహాలు అంటాం, వాటి కత్తిరిలో పడిందా, లేదు ఉచ్చస్థితిలో ఉందా, నీచలో పడ్డారా అంటే బలం కోల్పోవటం. దీనివల్ల ఏమవుతుందంటే డిలే అవుతూ ఉంటుంది. ఆ బలం ఉన్నప్పుడు మంచిగా తొందరగా జరిగిపోతుంది. కొంతమంది చూస్తే 20, 24, 16, 20కే అయిపోతూ ఉంటుంది. కొంతమంది 30 అయినా కాకపోతే. కాబట్టి ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వారి వ్యక్తిగతంగా జాతకం మనం పరిశీలించాలి. అలాగే గురువు దీనికి ముఖ్యమైన కారకుడమ్మ. మనం రాశి చక్రంలో చూసినప్పుడు గురుబలం ఎలా ఉంది, శుక్రబలం ఎలా ఉంది అని. అమ్మాయిలకైతే మనం గురువుని కూడా చూడాలి, అబ్బాయికి అయితే శుక్రుని కూడా చూడాలి. ఒక్కొక్కసారి సప్తమాధిపతి శుక్రుడు ఒకడే అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకున్నాం అనుకోండి, సప్తమాధిపతి శుక్రుడే అవుతాడు. కాబట్టి శుక్రుని పరిశీలించుకుంటే సరిపోదు. అదే అమ్మాయికి మిథున లగ్నమో లేదంటే కన్యా లగ్నమో అయిందనుకోండి, సప్తమాధిపతి గురువే అవుతాడు, గురువుని చూసుకుంటే సరిపోదు. వేరే లగ్నాలకు చూసినప్పుడు అమ్మాయిలకి మనం గురువుని కూడా చూడాలి, గురుబలం ఎలా ఉంది ఆ అమ్మాయి జాతకంలో అని. అలాగే అబ్బాయికి చూసినప్పుడు శుక్రుడు. ఈ 2 కూడా మనం పరిశీలించుకుంటూ సప్తమాధిపతి ఎలా ఉన్నారు, బలం ఎలా ఉంది అని చూసుకుంటూ మనం వెళ్తే గనక మంచిగా ఉంటుంది. ముఖ్యంగా రాహుకేతువులతో కలిసినప్పుడు ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. అలాగే సప్తమంలో శని ఉన్న, శని సప్తమాన్ని చూస్తున్నా లేదా లగ్నాన్ని చూస్తున్నా లేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే శని లేటుగా ఇవ్వటం అనేది ఇస్తాడు. ఇక్కడ వచ్చేటప్పటికి 35, 40 సంవత్సరాలు కూడా వస్తాయి కొంతమందికి, సప్తమంలో శని ఉన్న అలాగే సప్తమాన్ని చూస్తున్నా.
తర్వాత సప్తమాధిపతి వక్రించిన, మనకి గ్రహాలు ట్రాన్సిట్ జరుగుతూ రవికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఏదైతే ఆయన శక్తి వల్ల కొంచెం ఇవి వక్రంలో తిరుగుతాయి. గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే కొన్ని ఏమో అలా స్తంభించిపోతాయి. ఇప్పుడు కుజుడు స్తంభించారు ప్రస్తుతం ట్రాన్సిట్ లో. అలా చూసుకున్నట్టయితే ఇవి వక్ర మార్గంలో వెళ్తూ ఉంటాయి. ఈ వక్రం తిరిగినప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. సప్తమాధిపతి వక్రించిన, అస్తంగత్వం చెందిన రవితో, అలాగే నీచపడిన, బలం కోల్పోయినా కూడా ఈ వివాహం అనేది లేట్ అవటము, అలాగే వీటికి మళ్ళీ మనకి విశ్వభావ రాశులు అని మిథున, కన్య, ధనస్సు, మీనం, వీటి కనెక్షన్ వచ్చినట్టయితే వీరికి 2 లేక 3 వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటి కనెక్షన్ అనేది కూడా మనం చూడాలి. ఏ ప్రాబ్లం వచ్చింది అనేది మనం చూసుకొని వాళ్ళకి పరిహారం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకొని ఈ సప్తమాధిపతి ఓకే ఇలా ఉంది, పర్వాలేదు, దీనికి మనం ఏం చెప్పాలి అని అనుకుంటే కనుక వీళ్ళకి మనం ముఖ్యంగా అమ్మాయిలకి వచ్చేటట్టయితే కనుక వరపాశుపత హోమం అని చేసినట్టయితే మంచి జరుగుతుంది. వరపాశుపత హోమం ఇది చేసుకున్నట్టయితే వీరికి 6 నెలల నుంచి సంవత్సరం లోపు వివాహం అయిపోతుంది. చాలా మంచిది, మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది. ఈ మధ్య కాలంలో సామూహికంగా కూడా చేస్తున్నారు. మనకి ఒక 6 నెలలు లోపే విజయవాడలో పెట్టారు కొంతమంది, ఒక ఆశ్రమంలో పెట్టి చేశారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక క్లయింట్ కి చెప్పాను, వెళ్ళారు వాళ్ళు. ఈ జనవరి 29, 30 అబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. సరే, వాళ్ళు వేరే ఏమన్నా చూపించుకుని ఉండొచ్చు, లేదా దాని వల్ల అవ్వచ్చు, ఏదైనా ఫలితం అయితే వస్తుంది. నేను 2-3 చెప్పడం కూడా జరిగింది, వారికి కూడా మంచి జరుగుతుంది. అదే మనకి అబ్బాయిలకి అయితే కనుక కన్యా పాశుపత హోమం అని చెప్పని ఉంటుంది. ఇది చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అంటే మనం జాతక చక్రం పరిశీలించి ఆ సప్తమాధిపతి ఇబ్బందిగా ఉంది, బలం లేదు అనుకున్నట్టయితే ఈ హోమం చేసుకున్నట్టయితే వీళ్ళకి శీఘ్రంగా వివాహాలు అయితే జరుగుతాయి. ఇతరత్రా మనం ఇందా చెప్పుకున్నట్టుగా పితృదోషాలు ఏమన్నా ఉన్నాయి అంటే దానికి పరిహారం చేసుకోవాల్సిందే. వాటి వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. అదే మనకి మళ్ళీ కుజదోషం అని చెప్పుకున్నాం, దానికి పరిహారం అంటే ఏంటంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేయందే మనం అందరికీ కలిపి అయితే చెప్పలేం. కాబట్టి ఎవరి జాతకం వారిదే, దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ వివాహాలు లేట్ అవుతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి అన్నట్టయితే ఈ 2 హోమాలు చేయించుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అయితే ఈ హోమాలు ఎక్కడ జరుగుతాయండి? నార్మల్ గా కొంతమంది తెలియకపోవచ్చు, అన్ని చోట్ల కొన్ని సార్లు సామూహికంగా చేస్తారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ వనభోజనాలు లాగానే ఇవి కూడా కొన్ని కులాలకి సంబంధించి చేసుకుంటున్నారు. ఇది కొంత మంచిది కాదు, కానీ అలా చేస్తున్నారు కొంతమంది అలా అని చెప్పని. ఎవరికి వాళ్ళే ఇది గుళ్ళల్లో చేస్తారు. పంతులు గారిని కనుక్కొని చేసినట్టయితే అది మూలమంత్రంతో చేయాల్సి ఉంటుంది. వాటికి పాశుపత మంత్రం అంటే శివుడే దీనికి అధిష్టానం. మనకి రుద్రుడే ఈ నవగ్రహాలకు అన్నిటికీ అధిపత్యం. కాబట్టి శివుడిని పట్టుకుంటే అన్ని సరిపోతుంది. ఆ రుద్రమంత్రంతో దాన్ని బంధించి ఇండివిజువల్ గా చేయించుకోవడం మంచిది. ఒక 10-12 వేల దాకా ఖర్చు వస్తుందమ్మా ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే 12-15 తీసుకోవచ్చు, విజయవాడ, గుంటూరు, తక్కువ ఊళ్ళల్లో తక్కువ ఉండొచ్చు. అది కాబట్టి కొంచెం దాని మీద అవగాహన ఉండి మంచిగా చేస్తారు మనకి తెలిసిన వాళ్ళు అనుకుంటే చేసుకుంటే మంచి ఫలితం అయితే వస్తుందమ్మా. 6 నెలల నుంచి సంవత్సరం లోపు అయిపోతుంది. 6 నెలల లోపు అయిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం లోపు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సామాన్యంగా మనం వివాహాలు లేట్ అయ్యే వాళ్ళకి చెప్పేది. చాలా మంచి విషయం అండి, ఇది చాలా మందికి ఉపయోగపడే యూస్ఫుల్ అయింది చెప్పారు. థ్యాంక్ యూ అండి. మంచి